హౌ లాంగ్ యు వాంట్ టు రన్ అవే? ఇంకెంతకాలం భయపడతావు? ఈరోజు ప్రియ సోదరి సోదరా, నీ జీవితంలో ఆరోగ్యం పాడవడానికి కారణం భయం, నీ జీవితంలో పిలుపులు రాలిపోవడం కారణం భయం, నీ జీవితంలో వాగ్దానం నెరవేరకుండా ఆలస్యం అవడం కారణం భయం, నీ జీవితంలో పారిపోవడం గల కారణం భయం తప్ప ఇంకేది లేదు. మిగతా 4 స్టెప్పులు కరెక్టే ఉండొచ్చు నీ జీవితంలో, కానీ మనుషులు భయపడుతున్నావా? వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారని మనుషులు భయపడుతూ బైబిల్లో ఒక మాట రాస్తుంది. నువ్వు మనుషులకు భయపడే వ్యక్తివైతే దేవుని దాసుడు ఎప్పటికీ కాలేవు, జాలవు. ఒక మాట యెషయా గ్రంథం 52వ అధ్యాయం అద్భుతమైన మాట 17వ వచనంలో ఒకసారి చదువుతారండి. యెషయా గ్రంథం 52:12, 12th verse ప్లీజ్. 52:12 యెషయా గ్రంథము 52వ అధ్యాయం 12వ వచనంలో ఎంత అద్భుతమైన మాట రాస్తుంది. దయచేసి త్వరగా చదవడానికి ప్రయత్నిస్తాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుదాం. నిజంగా నువ్వు దేవుని చిత్తము చేసే వ్యక్తివైతే, దేవుని సన్నిధితో ఉన్నదని గుర్తిస్తే ఈ మాట దయచేసి మర్చిపోదు ప్రియ సోదరి సోదరా. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యం వెనుకటి భాగమును. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోనట్లుగా మీరు వెళ్ళరట. ప్రియ సోదరి దేవుని చిత్తం చేస్తున్నప్పుడు దేవుని పిలుపులో పారిపోయే పరిస్థితి నీకు రాదు. ఎందుకంటే నిన్ను కాపాడేవాడు ఎవరు? నీ దేవుడైనా. అందుకొరకే హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5-6 వచనాలు రాస్తుంది. నరమాత్రం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హెబ్రీ 13:5-6 వచనాలు త్వరగా చదువుదాం. అద్భుతమైన మాట. హెబ్రీ 13:5-6 వచనాలు. నువ్వు యు షల్ నెవర్ రన్ ఇన్ హేస్ట్, యు షల్ నెవర్ రన్ అవే యాజ్ అ వన్ హూ ఫ్లీస్ అవే. ఒక పారిపోయే వ్యక్తిలాగా పారిపోవాల్సిన అవసరం రాదు నీకు. ఎందుకంటే నిన్ను కాపుకాయేవాడు, నీ భద్రపరిచేవాడు, శపథం చేసేవాడు, వాగ్దానం చేసేవాడే నీతో ఉన్నాడు, సంకల్పాన్ని ఇచ్చిన వాడే నీతో పాటు ఉన్నాడు, పిలుచుకున్న వాడే నీతో పాటు ఉన్నాడు. ఆయన నీతో పాటు ఉండి ముద్రిస్తున్నాడని ఎందుకు మర్చిపోతున్నావు?